మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160600238 7799 000211. చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల యొక్క పుణ్యమా అని చెప్పి సంక్రాంతి పండుగను కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు జరుపుకునే పరిస్థితి లేదు. నా టేబుల్ మీద ఉండేటన్ని నిత్యావసర వస్తువుల ధరలే, నిత్యావసర వస్తువులే. దైనందిన జీవితంలో పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులేవి. దాంతోపాటు మద్యం ఉంది. ఏందబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువులతోనే పోలుస్తున్నాడు అనుకుంటే ఇది సత్యమే ప్రజలారా. ఈ కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువుగా మార్చింది. ఇది నిత్యావసర వస్తువు అయింది ప్రజలారా. ఈ వస్తువులేమో మన ఇంటి ఆడబిడ్డలకు సంబంధించినవి, ఇవేమో మా బావగారికి సంబంధించిన వస్తువులు. ఇవి ఈ చంద్రబాబు నాయుడు మా అక్కగారిని మా బావగారిని ఇద్దరిని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాడు. ఈరోజు సంక్రాంతి పండుగ చేసుకునే దానికోసము పేదరికంలో ఉండే వారికి ధరలు అందుబాటులో లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం రాకముందు కానీ బియ్యం ఎంత ఉండాయని ఒకసారి చూస్తే 25 కేజీల మూట చెప్పమన్నా చెప్తా, 100 కేజీల మూట చెప్పమన్నా చెప్తా. ఈరోజు 100 కేజీలు కొనాలంటే 6,000 రూపాయలు ఉన్నాయి. అదైతే 910 గ్రాములు. ఇది 160 రూపాయలు, 158, 160 రకరకాలుగా. ఒట్టి మిరపకాయలు 260 రూపాయలు ఉండేటి ఇప్పుడు 350 రూపాయలు అమ్ముతున్నారు. అంటే పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ వస్తువులను అందుకునేదానికి వీలు లేనంత ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. సరుకులకు వందల వేల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఈ బాధ అక్కగారు పడతారు. మరి బావగారి పరిస్థితి అన్నా చంద్రన్న, ఇది నీ చంద్రన్న కానుక, సంక్రాంతి కానుక. ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు మిమ్మల్ని, మద్యం యొక్క ధరలు విపరీతంగా పెంచినాడు, నాణ్యత లేని మద్యం అమ్ముతున్నాడు, నన్ను గెలిపియండి, నాకు ఓటేయండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ మీకు తగ్గిస్తా, మద్యం ధరలు తగ్గిస్తా, నాణ్యత కలిగిన మందు అమ్ముతా, బాగా తాగండి పనుకోండి అని చెప్పినావు. ఈ బుద్ధి ఇది. సంక్రాంతి సందర్భంగా చంద్రన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ కానుక ఏంటంటే రాత్రే జీవో వచ్చింది. మద్యం ధరలపై 10 రూపాయలు పెంపు. దీని మీద 10 రూపాయలు పెంచినారు. ఒకసారి మందు తాగే బావుల వైపు నుంచే ప్రశ్నిస్తూ ఉన్నా నేను. ఇదే మందు మా ప్రభుత్వంలో ఓఏబి 120 రూపాయలు. ప్రజలారా, మద్యం తాగే సోదరులను అడుగుతూ ఉన్నా, 120 రూపాయలు, ఈరోజు 140. దీన్ని తగ్గించడం అంటారా, పెంచడం అంటారా? నువ్వు చెప్పిన మాట ఏంది, ఈరోజు నువ్వు చేస్తూ ఉండేది ఏంది? కూలి పని చేసి వచ్చే లెక్క 600, 700, 300 రూపాయలు మందుకు పోతే మళ్ళీ దీనికి వాటరు, దీనికి మళ్ళీ ఒక ప్లాస్టిక్ గ్లాసు, దీనికి మళ్ళీ అంత ఏదైనా తిండికి అనుసంధానం కావాలా. 400 రూపాయలు మేము ఉండం పంపిస్తే వానికి వచ్చిన 200, 300 పెళ్ళాం చేతిలో పెడితే ఈ సరుకులు కొని పండగ చేస్తుంది ఆ చెల్లెలు. అటువైపు దోపిడీ చేస్తున్నావు నిత్యావసర వస్తువులు, ఉప్పు, పప్పు, కొబ్బరి. ఇటువైపు దోపిడీ చేస్తున్నావు మద్యానికి సంబంధించి.
మరి మా ప్రభుత్వంలో 120 రూపాయలు ఉండే ఈ బాటలు ఈ బుద్ధు 140 రూపాయలు అమ్ముతున్నామంటే పోనీ ఇది ఏమన్నా ఒరిజినలా? మళ్ళీ ఒరిజినల్లో గ్యారెంటీ లేదు. కుటీర పరిశ్రమలు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థాపించి ఎక్కడ పడితే అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేసి జైళ్ళలో ఉన్నారు. ఇది మ్యార్ఫస్ అంటబ్బా. ఇది మా ప్రభుత్వంలో 290 రూపాయలు. ఇది మ్యార్ఫస్ మా ప్రభుత్వంలో 290. ఈ బుద్ధు 310 రూపాయలు. ఇది నెపోలియన్ బ్రాందీ కొరియర్. ఇది మా ప్రభుత్వంలో 230 రూపాయలు. ఈ బుద్ధు 250 రూపాయలు. మరి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకోవడం అంటే ఇదేని జగన్ అంటివి కదా. మరి నువ్వు యా చేత్తో ఇవ్వకుండా 2 చేతుల్లో తీసుకుంటున్నావు కదా చంద్రన్న. ఇది ఇంపీరియల్ బ్లూ మా ప్రభుత్వంలో 190 ప్రజలారా తాగే అన్నాలని అడుగుతానా. ఇప్పుడు 200 రూపాయలు. ఇది మ్యాక్డోల్ విస్కీ మా ప్రభుత్వంలో 190, ఈరోజు 200 రూపాయలు. ఇది మ్యాన్సనోస్ బ్రాందీ ఇది మా ప్రభుత్వంలో 190, 200 రూపాయలు. అంటే ప్రతి వస్తువు మీద ధరలు పెంచినావు. మద్యం తాగే వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పి ధరలు తగ్గిస్తానని చెప్పి నాణ్యత కలిగే మందు ఇస్తానని చెప్పి ఈరోజు ధరలు పెంచుతీవి. ధరలు పెంచడానికి 1.5 సంవత్సరానికి నువ్వు ధరలు పెంచుతున్నావంటే ఈ బ్రాందీ షాపులతోనూ ఈ బార్లతోనూ ఒక్కొక్క షాపు నుంచి లక్షల రూపాయలు మామూలు తీసుకొని దాదాపు ఈ ధర 10 రూపాయలు పెంచడానికి పేదవారి యొక్క రక్తాన్ని తాగడానికి ఎన్ని కోట్ల రూపాయలు మీ ఎక్సైజ్ మినిస్టరు నీ కుమారుడు లంచం తీసుకున్నారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండాలనా, లేకుంటే వ్యాపారస్తులకు మేలు చేసి మద్యం తాగే పేదవారిపైన భారం వేస్తామని ఉండాలన్నా ప్రభుత్వానికి? జనరల్గా సంక్రాంతి పండుగ అంటే మనందరికీ తెలిసినది, మన ఇంట్లో ఏదైనా తరంగాని వస్తువులు ఉంటే తీసుకొచ్చి భోగి మంటలు వేసి కాలుస్తాం. ప్రజలారా, పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే భోగి మంటలు వేసి కాలుస్తాం. ఈరోజు మన ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు ఏమో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో పనికిరాని వస్తువు ఏదైనా ఉంది అది భోగి మంటలు వేసి కాల్చాలంటే ఈ ప్రభుత్వాన్నే భోగి మంటలు వేసి కాల్చాలా. ఈ ప్రభుత్వమే పనికిరాని ప్రభుత్వం, పనికిరాని వస్తువు. ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని పనికిరాని వస్తువుగా భావించి భోగి మంటలు వేసి కాల్చాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. ముగ్గురు పెద్ద మనుషులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు, విజనరీ, రెడ్ బుక్, సనాతని. ఈ రాష్ట్రాన్ని దయ్యాలు పట్టినట్టు పట్టి పీడిస్తున్నారు. మీరు దయ్యాలు బట్టి పీడించినట్టు పీడిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలను. ఏముంది ఈ రాష్ట్రంలో? పాలన ఉందా? ప్రభుత్వం ఉందా? ధరలు పెంచుతూ ఉన్నారు, కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నారు, మద్యం ధరలు పెంచుతూ ఉన్నారు, నిత్యావసర ధరలు పెంచుతూ ఉన్నారు, ఇంటి పన్ను పెంచినారు, నీటి పన్ను పెంచినారు. ఏది మీరు పెంచండి? ఎన్నికలకు ముందు ఈడ కట్ చేస్తే ఎన్నికలకు ముందు క్వైట్ ఆపోజిట్ మాట్లాడినారు. దీనికి భిన్నంగా మేము వచ్చే ఏదో రామరాజ్యాన్ని తీసుకొచ్చామన్నట్టు చెప్పినారు. రామరాజ్యమా? రాక్షస రాజ్యం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ సందర్భంగా మేము చంద్రన్నను అడిగేది ఏంటంటే, ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మద్యం బాబులకు సంక్రాంతి కానుక ఇచ్చినాడు చంద్రన్న. ఆడవాళ్ళకైతే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెంచి వారికి కానుక ఇచ్చినాడు. మరి ఈ ప్రభుత్వం ఉండాలనో, లేకపోతే సంక్రాంతి సందర్భంగా భోగిమంటలు లేచి ప్రభుత్వాన్ని కాల్చాలనో ప్రజలు ఒక్కసారి విజ్ఞత కలిగిన ప్రజలు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.